అర్జున్ ఎంతవరకు వచ్చావు? ఇప్పుడే తుని దాటాను రా. ఎలమంచిలో ఒక 10 minutesలో రీచ్ అయిపోతాం. హాయ్ అర్జున్. హే హాయ్ రా మచ్చా. రే అభి ఏడ్రా రాలేదు? వాడి గురించి తర్వాత చెప్తాను, దారా ఇంటికి వెళ్దాం ముందు. సరే పదా. అరే అర్జున్, హైదరాబాద్లో లైఫ్ ఎలా ఉందిరా? ఏముందిరా, టైంకి ఫుడ్, వర్క్, వీక్లీ అవుటింగ్ వెళ్ళేవాళ్ళం. కానీ ఎక్కడో మీరు లేని లోటు కనిపిస్తూనే ఉండేది. అరే అన్ని వదిలేరా, ఉన్న రోజులు హ్యాపీగా ఉందాంరా. ఎన్ని రోజులు రా? 3 రోజులేగా. అది కూడా అమ్మకి బాగోలేదని చెప్పేసి పర్సనల్ లీవ్ పెట్టుకోవచ్చా? అరే అర్జున్, హైదరాబాద్లో అమ్మాయిలు బాగుంటారంట కదరా? బాగుంటారు. రే అభిరా, ఎక్కడ? రే బండా బండా బండాపు. రే అభి అభి ఏమైందిరా? రే అభి ఏమైందిరా? ఎలా ఉన్నావేంట్రా? పండ్రా పండి. రే వంశీ ఏంట్రా వీడు ఎలా ఉన్నాడు? ఏమైందిరా? ఇదేరా వీడి ప్రాబ్లం. 3 నెలల క్రిందట ఒక అమ్మాయిని లవ్ చేశాడు. బ్రేకప్ కూడా అయిపోయింది, ఆమెకి పెళ్లి కూడా అయిపోయింది. అయినా వీడు ఇలాగే తయారయ్యాడు. అదిగోరా, తను రాసిన లెటర్ చదువుకుంటూ బతికేస్తున్నాడు రా ఊహల్లోని. పొడి చేసుకుంటా. వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. రే అర్జున్, ఆడు నిజంగా పొడుచుకుంటాడు రా, రారా పోదాం. రే అలా ఎలా వదిలేస్తాం రా? మన అభిరా రే, మన అభిరా రే. అవునా? తీసేడ్రా. థ్యాంక్స్ రా అర్జున్. మనం ఫ్రెండ్స్ రా మచ్చా. మచ్చా బయలుదేరి ఉండు, బయటికి వెళ్దాం. సర్లేరా. పొడి చేసుకుంటా. వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. హలో వెంకీ, చెప్పరా? అన్నయ్య ఇంటికి వచ్చావంతా? ఇంటికి వచ్చారా తమ్ముడు? ఏమైంది అన్నయ్య డల్గా మాట్లాడుతున్నావు? అదేం లేదురా, వచ్చేటప్పుడు అభిని చూశాను. నేను లేకే కదా వాడు ఎలా అయిపోయాడు. అదేరా. అని అభిని ఇప్పుడే చూసాను అన్నయ్య నేను. అవునా తమ్ముడు? నువ్వు ఫస్ట్ ఇక్కడికి వచ్చే చెప్తా, మన ఇద్దరిని కలిసి అక్కడికే వెళ్దాం రా ఫస్ట్. ఎందుకు అలా చేసావు? ఏమైనా రీజన్ చెప్తే బాగుండే కదా. ఏ రీజన్ చెప్పకుండా వదిలేదు. అభి, రే అభి ఏంట్రా? తను నాతో మాట్లాడుతుందిరా. అయినా నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి? దీనివల్ల కదరా నువ్వు ఇలా అయిపోతున్నావు. రే రారా. నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి కోసం ఎందుకురా నువ్వు ఇలా అయిపోతున్నావు అసలు? రే మచ్చా, నీ కన్నీటి వాల్యూ తనకు తెలియట్లేదురా, తను నువ్వు ఎంత కోరుకుంటున్నావని. రే అభి, ఒక ప్రేమ కథ గొప్పగా మారాలంటే అమ్మాయి బలంగా నిలబడాలరా. నీ జీవితంలో అది జరగలేదురా రే. కానీ అర్జున్, తనే నా లైఫ్ అంతా అనుకున్నాను రా. నా వల్ల కాదురా. వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. నువ్వు వెళ్ళకపోతే నేను చచ్చిపోతారా. వెళ్ళిపో నువ్వు. రే అభి, ఒక్కసారి మన ఫ్రెండ్షిప్ని గుర్తుంచుకోరా, ఎలా ఉండేవాళ్ళమో. రేపు నేను వెళ్ళిపోతున్నాను రా. రేపు నేను వెళ్ళేలోగా ఆ పాత అభిగా ఒక్కసారైనా కనిపించరా ప్లీజ్. రే అభి, నువ్వు ఇలా అయిపోతే ఎవరు బాధపడతారో తెలుసా?
నీ గురించి ఊరంతా తక్కువగా మాట్లాడుతుంటే తలదించుకుని ఏడుస్తున్న మీ అయ్యా, నిన్ను ఇలా చూడలేక గుండె తెరుక్కుపోతున్న మీ అమ్మ, వీళ్ళకంటే ఒక అమ్మాయి ప్రేమ ఎక్కువైపోయిందిరా నీకు. ఏరా అభిగాడు వచ్చాడో లేదని చూస్తున్నావా? అవును మచ్చా. రే వాడు రాడు గాని వెళ్దాం పద. రే అర్జున్ రారా, టైం అవుతుంది. రే అభి కోసం వెయిట్ చేస్తున్నాం, వాడు రాడ్రా. సరేనండి వెళ్దాం అయితే. రే అభిగాడు రా. రే మళ్ళీ మీ అబ్బిలా చూడాలనుకున్నారు కదరా, చూడండి. నువ్వు మా హీరో రా మచ్చా. మీలో కూడా అమ్మాయి ప్రేమలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న అబ్బి లాంటి ఫ్రెండ్ ఉంటే ఆయన అలా వదిలేయకండి, మార్చడానికి ట్రై చేయండి. ఇట్లు మీ మచ్చ టీం. ఈ సముద్రం, ఈ చల్లగాలి, నా పక్కన నువ్వు, లైఫ్ అంతా ఇలా ఉండిపోతే చాలా బాగుంటుంది కదా. అభి, నేనంటే నీకెంత ఇష్టం? నువ్వంటేనా? ఈ సముద్రం అంతా. మరి నేనంటేనా? నీకోసం చచ్చిపోయేంత. వంశీ చెప్పురా. అర్జున్, అదే అభి లవ్ చేసిన అమ్మాయి సూసైడ్ చేసుకుందిరా. సూసైడా?